అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం నుంచి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. దానికంటే ముందు మనందరం కూడా కొన్ని సందర్భాల్లో భర్త వేధించినటువంటి పరిస్థితులను బట్టి కావచ్చు, భార్య వేధించినటువంటి పరిస్థితులను బట్టి కావచ్చు, లేదంటే కనుక ఇష్టపడినటువంటి అమ్మాయి లేదా ఇష్టపడినటువంటి అబ్బాయి, ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరి ద్వారా వాళ్ళ హృదయాలు గాయపరచబడి ఎలా ఆలోచిస్తారంటే, నేను ఎందుకు ఇలా ఉండిపోయాను, నేను వాళ్ళని ఎక్కువగా ప్రేమించానేమో, వాళ్ళని ఎక్కువగా ఇష్టపడ్డానేమో, వాళ్ళను మోసం చేశారు, నా హృదయాన్ని గాయపరిచారు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొంతమంది, ప్రభువా ఎలాంటి పరిస్థితుల్లో నన్ను వదిలేసావయ్యా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నువ్వు కూడా పట్టించుకోవా అని దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతూ మనుషులతో కంపేర్ చేసేస్తారనమాట. కానీ మీకు ఒక విషయం చెప్పమంటారా, మనందరం అనుకుంటాం మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదని. జనరల్గా చెల్లెళ్ళు ఎక్కువగా ఇలాంటి ఆలోచిస్తూ ఉంటారండి. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా పట్ల ఎవరు ప్రేమ చూపించట్లేదు, నేనంటే ఇష్టం లేదు, నేనంటే ఎవరికి అవసరత లేదు, నా వల్ల ఏం ఉపయోగం, నా వల్ల ఎవరికి ఏం ప్రయోజనం జరుగుతుంది, ఇటు పుట్టింటోళ్ళకి ఉపయోగం లేదు, ఇట్లా అత్తగారి వాళ్ళకి ఉపయోగం లేదు, నా హస్బెండ్కి ఉపయోగం, నా ఎవరికి ఉపయోగపడను, నా వల్ల నయా పైసా ఉపయోగం లేదని ఎక్కువగా అలాగా ఫీల్ అవుతుంటారండి. కానీ మీకు విషయం చెప్పమంటారా, అదేంటంటే అపోస్తుల కార్యాల్లో మనకు కనబడుతుందండి, మనల్ని మనుషులు పట్టించుకోకపోవచ్చేమో, మనం మనుషులకు అవసరం లేదేమో, కానీ దేవుడు చెప్తున్నారు. అపోస్తుల కార్యాలు మనం చూస్తే 20వ అధ్యాయంలో 28వ వచనం మనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, నువ్వు మనుషులకి వాల్యూలెస్గా నువ్వు కనిపించవచ్చేమో, కానీ దేవుడికి నువ్వంటే ఎంత ఇష్టం. మీరు చూస్తే 28 మనం చూద్దామండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, మనకి ఆయన మనల్ని ఎలా సంపాదించారయ్యా అంటే తన రక్తమిచ్చి సంపాదించారండి. ఇంకా మీరు చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం మనం చూస్తే, 6వ అధ్యాయం మనం చూస్తానండి, 19-20 వచనాలు మనం చూద్దామండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, ఇదిగో విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మనల్ని దేవుడు విలువ పెట్టి కొన్నారండి. ఈ మనుషులు మనల్ని చీడపురుగుల్లో చూడవచ్చు, మనుషులు మనల్ని తక్కువ చేయొచ్చు, మనుషులు మన మీద నిందలు వేయచ్చు, మనుషులు మనల్ని నానా రకాల మాటలు అనొచ్చు, నానా రకాలుగా హింసలు పెట్టవచ్చు. కానీ మీకు ఒక విషయం గుర్తుంచుకోవాలి, నిన్ను నన్ను మనందరిని కూడా దేవుడు ఎలా కొన్నారయ్యా అంటే స్వరక్తం ఇచ్చి సంపాదించారు. ఆ రక్తం ఎంత గొప్పదయ్యా అంటే, ఏమండి, పేతురు పత్రికలో రాయబడి ఉంటుందండి, నిర్దోషమైనటువంటిది, అమూల్యమైనటువంటిది, నిష్కలంకమైనటువంటిది. పిల్లరా, యవ్వన కాలములో ఆయన తన యొక్క శరీరాన్ని మన కొరకు బలియాగంగా సమర్పించి, విమోచన క్రయదైనంగా సమర్పించి మనల్ని కొన్నారండి. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, మనం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవుడికి మాత్రం తప్పకుండా నచ్చుతామండి. అయితే మనం దేవునికి నచ్చే పనులు చేస్తాం లేదో కూడా చూసుకోవాలి. ఆయన మనల్ని అంత ప్రేమించారు కదా, స్వరక్తాన్ని ఇచ్చి మరి మనల్ని కొన్నారు కదా, అంత గొప్పగా ఆయన ప్రేమించారు కదా, పరలోకాన్ని విడిచి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను రిక్తినిగా చేసుకొని సమస్తం మన కొరకు సమర్పించే అంత గొప్పగా మనల్ని ప్రేమించి తన కుమారుని మనకి ఇచ్చారు కదా. అప్పుడు మనం ఏం చేయాలి ఇంతకీ మీరు ఆలోచించండి. కనుక మనల్ని ఎవరైతే తక్కువ చేస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి, మనల్ని ఎవరైతే తక్కువ చేసి చూస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి, దేవుడి గురించి ఆలోచించండి. ఎందుకంటే నువ్వంటే దేవుడికి ఎంత ఇష్టమయ్యా అంటే పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు ప్రాణాలు పెట్టే అంత ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నత తండ్రి, అనేకమైనటువంటి విషయాలను మాకు నేర్పిస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నారు, బలపరుస్తున్నారు తండ్రి. అందరిని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ డైలీ డివోషన్స్ ద్వారా మాలో ఎన్నో గొప్ప కార్యాలను మా తండ్రి మీరు చేస్తున్నందుకు కృతజ్ఞతలు దేవ తండ్రి. మీ చిత్తమైతే మమ్మల్ని అందరినీ పరసంబంధమైన మేలులతో నింపండి తండ్రి. డైలీ డివోషన్ వీడియోస్ని తండ్రి చూస్తున్నటువంటి వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. చూసి అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలను కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా ఆశీర్వదించండి, బలపరచండి. మీ నా మహిమార్థమే తండ్రి వాడుకోనండి దేవా. పరసంబంధమైన మేలులతో తండ్రి నింపండి, ఆశీర్వదించండి దేవా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.